ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథం 44 అధ్యాయం 22 వచనం. మంచు విడిపోనట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగిపోనట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మల్లుకొనుము. ప్రతి మనిషి కూడా తన జీవిత యాత్రలో ఏదో ఒక తప్పిదము, ఏదో ఒక పాపము చేస్తూ ఉంటాం. ప్రతిరోజు కూడా పాపముతో, లోకముతో, మన శరీరంతో పోరాటం ఉంటూనే ఉంటది. పరిశుద్ధంగా జీవించాలని తాపత్రయపడుతూ ఒకవైపు, పాపము, దాని ఆలోచనలు, దాని కోరికలు ఒకవైపు, వీటి మధ్యలో యుద్ధము జరుగుతూ ఉంటది. ఆ పరిస్థితుల్లో కొన్నిసార్లు మనము పాపంలో పడిపోతాం. కొన్నిసార్లు చేయకూడని తప్పులు చేస్తూ ఉంటాం. అప్పుడు మనస్సాక్షి, దేవుడు మనల్ని గద్దిస్తూ ఉంటాడు. పలానా తప్పు చేశావు, పలానా పాపం చేశావు, దేవుని దుఃఖపరిచావు, దేవునికి వ్యతిరేకంగా వెళ్ళావని మన మనస్సాక్షి మనల్ని గుచ్చుతూ ఉంటది. ఇటువంటి సందర్భంలో మనకి ఏమనిపిస్తదంటే, ఎందుకు ఆ ఒక్క క్షణం నేను పాపం చేయకుండా, ఆ తప్పు చేయకుండా ఉంటే బాగుండేది కదా అని మనకు అనిపిస్తది. కానీ కొన్నిసార్లు పడిపోయిన సందర్భాలు అనేకమైన ఉంటాయి కదండి. అటువంటి సందర్భాలు ఉన్నప్పుడు ఒకవేళ ఈ రోజు ఎవరైనా మనలో ఆ పరిస్థితుల్లో ఉన్నారేమో, దేవుడు మనతో మాట్లాడుతా ఉన్నాడు. మబ్బు తొలగిపోనట్లుగా నీ పాపములు తుడిచేశాను, మంచు విడిపోనట్లుగా నీ అతిక్రమములను తీసివేశాను, నిన్ను విమోచించున్నాను, నా యొద్దకు మల్లుకొనుము. అంటే పాపం చేసినప్పుడు మనము దేవునికి దూరంగా వెళ్ళిపోతాం. దేవుని వైపు చూడటానికి కూడా కొన్నిసార్లు మనకి మనసు రాదు. ఎందుకంటే అయ్యో ఫలానా తప్పు చేసి నేను దేవుని దుఃఖపరిచాను, ఫలానా తప్పుతో దేవుని నేను గాయపరిచాను, దేవునికి అయిష్టమైన కార్యం చేశానని మన మనస్సాక్షి ఎప్పుడైతే చెప్తూ ఉంటదో, దేవుని ఫేస్ చేయడానికి మనకు ధైర్యం సరిపోదు. అందుకనే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నా వైపు మల్లుకోండి, నా దగ్గరకు రండి. చాలా సార్లు ఎవరైనా దేవుని దగ్గరికి రండి, మీ పాపంలో ఒప్పుకోండి అని విశ్వాస గృహాలకు చెందిన వారికి ఎవరికైనా చెప్తే వాళ్ళు ఏమంటారంటే, నేను ఒక పాపంలో ఉన్నానండి, దాన్ని విడిచిపెట్టి నేను వస్తాను అంటారు. అంటే దాని అర్థం ఏంటి అంటే, మనకి రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా, రోగము తగ్గాక నేను డాక్టర్ దగ్గరికి వెళ్తాను అన్నట్లుగా ఉంటది ఆ సమాధానం కదండి. పాపం ఉంది కాబట్టే నువ్వు దేవుని దగ్గరికి రావాలి, నువ్వు తప్పు చేసావు కాబట్టి దేవుని దగ్గరికి రావాలి, నీకు క్షమాపణ కావాలి కాబట్టే దేవుని దగ్గరికి రావాలి. యేసయ్య మన ప్రతి పాపంను కూడా క్షమిస్తాడండి. ఎన్నిసార్లు క్షమిస్తాడంటే ఎన్నిసార్లైనా క్షమిస్తాడు. అలా అని మరలా మరలా మనం పాపం చేస్తూ ఉంటే అది మన ఆత్మీయ జీవితానికి, మన విశ్వాసానికి నష్టం. కానీ యేసయ్య అయితే మన ప్రతి పాపమును క్షమిస్తాడు. మనము చేసిన పాపాలకి, చేయబోయే పాపాలకి, మన జీవితంలో మనం పుట్టిన నాటి నుంచి మరణించే వరకు మన ప్రతి పాపము కొరకు ఆయన కల్వరి శిలువలో ఆల్రెడీ రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, ఆ శిక్ష ఆయన అనుభవించేశాడు. ఆయన మన కొరకై చేసిన బల్యాగాన్ని బట్టి మనకి ఇంకా శిక్ష లేదు. కాబట్టి ఒకవేళ తప్పులో ఉంటే, పాపంలో ఉంటే, దేవునికి దూరం అయిపోయిన పరిస్థితుల్లో ఉంటే దేవుని దగ్గరికి వస్తే ఆయన మన పాపములను క్షమిస్తాడు. ఆయన వాటి నుంచి విడిపిస్తాడు. మన అడిక్షన్స్ నుంచి, మన పాపముల నుంచి, మనల్ని విడిపించుకోలేని పరిస్థితుల్లో నుంచి దేవుడు మాత్రమే విడిపించగలడు, ఆయన విడిపిస్తాడు. ఈ పై వచనంలో 21వ వచనంలో యాకోబు, ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకం చేసుకొను. ఈ మాట యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడో మనందరికీ తెలుసు. మోసగాడు యాకోబు. ఎన్నో తప్పిదములు చేసినప్పటికీ కూడా దేవుడు తనని క్షమించి మళ్ళా చేర్చుకొని ఒక పెద్ద జనాంగముగా యాకోబుని దేవుడు ఆశీర్వదించాడు. మరి యాకోబుని ఆశీర్వదించిన దేవుడు, యాకోబు పాపములు తుడిచివేసిన దేవుడు, యాకోబు పాపములు జ్ఞాపకం చేసుకోనని చెప్పిన దేవుడు నిన్ను నన్ను మర్చిపోతాడంటారా? ఖచ్చితంగా ఆయన మన పాపములను క్షమిస్తాడు. ఆయన యొద్దకు మల్లుకుంటే ఆయన మనల్ని చేర్చుకుంటాడు. మన పాపములు చెప్తే మనుషులు మనల్ని విడిచిపెట్టొచ్చు, మనుషులు చీ అని మనల్ని చీదరించుకోవచ్చు. కానీ యేసయ్య అలాంటి వాడు కాదు. నువ్వు పాపంలో ఉన్నా, తప్పిదముల్లో ఉన్నా, ఎన్ని తప్పులు చేసినా కూడా ఆయన దగ్గరకు వస్తే ఆయన నిన్ను క్షమిస్తాడు, ఆయన నిన్ను చేర్చుకుంటాడు. కాబట్టి దేవుడు మనల్ని విమోచించాడు. యేసయ్య దగ్గరికి వద్దాం. ప్రైజ్ ది లార్డ్.